హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. హెచ్సీఏలో ఫేక్ బర్త్ సర్టిఫికేట్స్ కలకలం సృష్టించాయి. హెచ్సీఏపై పలువురు ప్లేయర్స్ రాచకొండ సిపికి ఫిర్యాదు చేశారు. అండర్-16, అండర్-19, అండర్-23 లీగ్ మ్యాచ్ల్లో ఆడేందుకు పలువురు ప్లేయర్లు ఫేక్ బర్త్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేశారన్న ఫిర్యాదు అందింది. నకిలీ బర్త్ సర్టిఫికేట్లతో లీగ్లో ఎక్కువ వయసున్న ఆటగాళ్లు ఎంట్రీ ఇస్తున్నారని తమ ఫిర్యాదులో వెల్లడించారు. గతంలో 6 ప్లేయర్స్ ను గుర్తించిన బీసీసీఐ వారిపై బ్యాన్ విధించింది. ఎక్కువ వయసున్నప్పటికీ లీగ్లో ఆడే విధంగా హెచ్సీఏ అవకాశం ఇస్తుందన్న ఆరోపణలున్నాయి. దీనివల్ల టాలెంట్ ఉన్న ప్లేయర్లకు నష్టం వాటిల్లుతుందని తమ ఫిర్యాదులో వెల్లడించారు. అవినీతికి పాల్పడి టాలెంట్ లేకున్నా ప్లేయర్స్ ను ఆడిస్తున్న హెచ్సీఏ అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని రాచకొండ సిపికి ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించారు. రైట్, ఈ వివాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, రాచకొండ సిపికి ఫిర్యాదు చేశారు అనంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి. హెచ్సీఏలో పలువురు ప్లేయర్స్ పైన రాచకొండ సిపికి ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా వయస్సు విషయంలో ఫేక్ బర్త్ సర్టిఫికేట్స్ ను సృష్టించి ఎక్కువ వయసు ఉన్నటువంటి వ్యక్తులు అండర్-16, అండర్-19, అండర్-23 లీగ్ మ్యాచ్లలో పలువురు ప్లేయర్లు క్రికెట్ గేమ్ ఆడారు అనేటువంటి విషయానికి సంబంధించి ఆ ఫేక్ భాగోతాలన్నిటి మీద కంప్లైంట్ చేయడం జరిగింది. నకిలీ బర్త్ సర్టిఫికేట్లతో లీగ్లలో ఎంట్రీ ఇస్తున్నారు ఎక్కువ వయసు ఉన్నటువంటి ప్లేయర్లు అనే దానికి సంబంధించి ఈ కంప్లైంట్ లో పేర్కొన్నారు. గతంలో 6 ప్లేయర్స్ ను ఈ రకంగా గుర్తించి వారిపైన బీసీసీఐ బ్యాన్ కూడా విధించింది. ఎక్కువ వయసు ఉన్నప్పటికీ లీగ్ లో ఆడే విధంగా హెచ్సీఏలోని కొందరు పెద్దలు అవకాశాలు ఇస్తున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. టాలెంట్ ఉన్న ప్లేయర్లకు, యువకులకు నష్టం వాటిల్లేలాగా హెచ్సీఏ ప్రవర్తించినటువంటి ఆరోపణలు అనేవి ఉన్నాయి. అవినీతికి పాల్పడి టాలెంట్ లేకపోయినా వయసు ఎక్కువ ఉన్నా సరే ఆ ప్లేయర్లను వాళ్ళ దగ్గర నుంచి లంచాలు తీసుకొని వారిని రికమెండ్ చేసి ఆ హెచ్సీఏ ఆడిస్తున్నటువంటి ఫిర్యాదులు అనేవి అధికారులకు వెళ్లడం జరిగింది. ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా మరొకసారి సిపి రాచకొండ సిపికి ఫిర్యాదు చేయడం జరిగింది. వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.